బ్యాక్ టు న్యూస్. కడప ట్రాఫిక్ సిఐ ఎస్ఐలు తన పట్ల దురుసుగా ప్రవర్తించారు అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట భాస్కర్ రెడ్డి అనే ఆయిల్ సప్లై కాంట్రాక్టర్ ఆందోళనకు దిగాడు. గోవిందమాలలో ఉన్న తనపై, తన డ్రైవర్పై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐలు అమానుషంగా వ్యవహరించారని, చేయి చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ సప్లైకి చెందిన ఆయిల్ను ట్యాంకర్ల ద్వారా నగరంలోని పెట్రోల్ బంక్లకు సప్లై చేయడానికి పగలు సమయంలో అనుమతి ఉన్నప్పటికీ ట్రాఫిక్ ఎస్ఐ రాత్రి వేళల్లోనే రావాలని చెప్పడంతో అందుకు సరేనన్నప్పటికీ చలానా రాశారని కాంట్రాక్టర్ తెలిపాడు. చలానా కట్టేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన తనపై, తన కుమారుడిపై ఎస్ఐతో పాటు సిఐ కూడా దురుసుగా ప్రవర్తించారని, తన ఫోన్ కూడా పగలగొట్టారన్నారు. కేవలం ఎస్ఐతో ఫోన్లో మాట్లాడాననే తనపై ఆగ్రహంతో చేయి చేసుకున్నారని, ఫోన్ మాట్లాడించినందుకు తన డ్రైవర్ను కొట్టారని చెప్పారు బాధిత ఆయిల్ కాంట్రాక్టర్ భాస్కర్ రెడ్డి. డీజిల్ పెట్రోల్ సప్లై చేస్తాం సార్. 650 బంకులకు, దాంట్లో పోలీసు వాళ్ళు ఉన్నాయి, ఏపీఎస్ఆర్టీసీ ఉన్నాయి, అటువంటి సివిల్ సప్లై అన్ని డిపార్ట్మెంట్కు మేము సప్లై చేస్తాం సార్. ఈరోజు సాయంత్రం 6 గంటలకు లోడ్ ఇచ్చారు సార్. ఏపీఎస్ఆర్టీసీ కడపకి ఇచ్చారు, డీజిల్ ఇచ్చారు. మీరు తీసుకొని వస్తే మా డ్రైవర్ని బండి ఆపారు. తేజ పెట్రోల్ బంకుకు వై జంక్షన్ మధ్యలో ఆపారు. అడిగి బండి నిలబెట్టి మీరు రాకూడదు కదా అని అడిగారు. సార్ ఇది సివిల్ సప్లైస్ సార్, మేము పోవచ్చు, పర్మిషన్ ఉంది సార్ అన్నాడు. అని అంటే ఆపు ఫైల్ ఎత్తుకురా అని చెప్పి పెరుక్కున్నారు బేగాలు. ఎమ్మడే మా డ్రైవర్ ఫోన్ తీసుకుని నాకు ఇచ్చాడు. అన్న ఎస్ఐ సార్తో మాట్లాడి బేగాలు ఫైల్ పెరుక్కుంటున్నాడు. సార్ ఇట్లా మేము ట్రాన్స్పోర్ట్ సార్ 30 నిమిషం ఎవరు అడగలేదు సార్, మీరు అడిగారు కదా, రేపు మేము పర్మిషన్ ఇస్తే వస్తాము, లేకపోతే ఆపేస్తాం సార్ అని చెప్పాను. పెట్రా ఫోన్ నన్ను పెట్టుకొని అని ఎమ్మడే చలానా రైజ్ చేసేసాడు. కట్టిపోతామని నా కొడుకుని పంపించా. పోతే నా కొడుకుని ఏం మాట్లాడతాడు, స్టేషన్కి వస్తే ముందు వాడు ఎవడో మాట్లాడి వాడు రమ్మని అంటున్నాడు. వాడిని మాలేసుకోండా కనీసం లోపల పోయాను సార్ అని అడిగితే కనీసం మర్యాద కూడా లేకుండా ఏం మాట్లాడతాడు, నేను బండికి సీజ్ చేస్తా, నువ్వు ఎవరికి చెప్పుకోపో, నేను ఎంఈకి లెటర్ రాస్తా, ఎంఈకి హ్యాండ్ ఓవర్ చేస్తా బండిని అని చెప్తే మేము ఎప్పుడు సప్లై చేయాలి సార్? కడపలో పోలీసుల ఓవర్ యాక్షన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, వాస్తవంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా భారీ వాహనాలు కడప నగరంలోకి ఎంట్రీ లేదనేది ఒక నిబంధన ఉంది. అయితే ఏదైతే అత్యవసరాలు ఉంటాయో వీటికి సంబంధించి ఎడిబుల్ ఆయిల్ కానీ, పెట్రోల్, డీజిల్, అదేవిధంగా సివిల్ సప్లైస్ సంబంధించిన రైస్, ఇట్లాంటి వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరైతే భాస్కర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారో ఆయన కూడా ఏదైతే డీజిల్ పెట్రోల్ బంకులకు సప్లై చేస్తున్నారో సివిల్ సప్లైస్ ఇచ్చిన నేపథ్యంలో అయితే వాస్తవానికి అయితే దాన్ని ఆపకుండా పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పోలీసులు కొంత ఓవర్ యాక్షన్ చేసి దాన్ని ఆపటము, తాళాలు తీసుకోవటము, ఆ తర్వాత వాస్తవాన్ని వివరించేందుకు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయన పోలీసులు సంప్రదించినప్పటికీ కూడా ఒక పోలీసు జులుంని ప్రదర్శిస్తూ ముందు ఫోన్ లో మాట్లాడి వాళ్ళు రమ్మని చెప్తాము, ఇట్లా ఈ విధమైనటువంటి ఒక ఓవర్ యాక్షన్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో భాస్కర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా అధికారులు కూడా దీంట్లో కల్పించుకోవాల్సింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కి సంబంధించి కానీ పెట్రోల్, డీజిల్ కి సంబంధించినటువంటి పెట్రోల్ బంకులకు ఎప్పటికప్పుడు సరఫరా అవుతుంటేనే అది రొటేట్ అవుతూ ఉంటుంది. కానీ ఇట్లాంటి వాహనాల్లో కూడా నిలిపివేయటం మీద పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు కూడా ఏదైతే బాధితులు కానీ దానికి సంబంధించి ఎవరైతే ఇలా అత్యవసరాలు సప్లై చేసేటటువంటి సివిల్ సప్లైస్ సంబంధించిన వాళ్ళందరూ ఆందోళన చేయాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద అయితే పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు వ్యవహరించాల్సినటువంటి తీరు విభిన్నంగా ఉన్నటువంటి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.